తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి ప్రాతినిధ్యం అనే అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా బీసీ ముస్లింల రాజకీయ వాటాపై జరుగుతున్న చర్చలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సామాజికంగా వెనుకబడిన వర్గాలుగా ప్రభుత్వ గుర్తింపు ఉన్నప్పటికీ రాజకీయ అధికారంలో, శాసనసభల్లో, నిర్ణయాధికార స్థానాల్లో బీసీ ముస్లింలకు తగిన స్థానం దక్కుతోందా? ఇదే ప్రశ్నను తాజాగా హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బీసీ ముస్లిం సభలో పలువురు ప్రముఖులు బలంగా లేవనెత్తారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈ సభలో మాజీ ఉన్నతాధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, న్యాయవేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. సభలో మాట్లాడిన అఖిల భారత బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆయన మాటల్లో సామాజిక న్యాయం అంటే కేవలం సంక్షేమ పథకాలు కాదు, జనాభాకు తగిన రాజకీయ వాటా కూడా కావాలి. ఈ సందర్భంగా బహుజన ఉద్యమ నాయకుడు మాన్యవర్ కాన్షీరాం ప్రతిపాదించిన మేమెంతో మాకంతా సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. అసలు తెలంగాణలో బీసీ ముస్లింల పరిస్థితి ఏమిటి? అట్టార్, ఫకీర్, గోసాంజి ముస్లిం, గారడి ముస్లిం, హజ్జాం, లబ్బాయి, పింజారి, దూదేకుల, ఖురేషీ, షేక్ వంటి అనేక ముస్లిం ఉపవర్గాలు బీసీ జాబితాలో ఉన్నాయి. అంటే వీరిని ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా అధికారికంగా గుర్తించింది. కానీ ప్రశ్న ఏమిటంటే, సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తింపు ఉంటే రాజకీయంగా కూడా వారికి తగిన ప్రాతినిధ్యం లభిస్తోందా? సభలో చేసిన ప్రధాన వాదన ఏమిటంటే, తెలంగాణలో బీసీ ముస్లింల జనాభా సుమారు 10% వరకు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర శాసనసభలో బీసీ ముస్లిం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు దాదాపు కనిపించడం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రభావశీల సామాజిక వర్గాలు తక్కువ జనాభా ఉన్నప్పటికీ రాజకీయ అధికారంలో ఎక్కువ వాటా పొందుతున్నాయని వారు వాదించారు. ఇక్కడ ఒక పెద్ద రాజకీయ ప్రశ్న వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గెలవడానికి కేవలం జనాభా ఒక్కటే ప్రమాణమా? లేదా ఆర్థిక శక్తి, రాజకీయ పార్టీలు ఇచ్చే అవకాశాలు, సామాజిక ప్రభావం, ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ కూడా పాత్ర పోషిస్తాయా అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. భారతదేశ రాజకీయ చరిత్రను చూస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు కలిపి దేశ జనాభాలో అత్యధిక భాగం ఉన్నప్పటికీ రాజకీయ నాయకత్వం మాత్రం కొద్ది వర్గాల చేతుల్లోనే ఎక్కువ కాలం కేంద్రీకృతమైందని బహుజన ఉద్యమాలు విమర్శిస్తూ వచ్చాయి. అందుకే కాన్షీరాం, ఫూలే, అంబేద్కర్ వంటి నాయకులు రాజకీయ సాధికారతను అత్యంత కీలకంగా చూశారు. సభలో మరో ముఖ్యమైన అంశం ప్రస్తావనకు వచ్చింది. గ్రామీణ స్థాయిలో బీసీ ముస్లిం నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు 150 మంది సర్పంచులను సన్మానించారు. దీనివల్ల స్థానిక సంస్థల నుంచి శాసనసభ వరకు కొత్త నాయకత్వం ఎదిగే అవకాశం ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకత్వం ఒక్కసారిగా పుట్టదు. గ్రామ స్థాయి నుంచి ప్రారంభమై మండలాలు, జిల్లాలు, స్థానిక సంస్థలు, అక్కడి నుంచి శాసనసభలకు చేరుతుంది. అయితే ఈ డిమాండ్లకు మరో కోణం కూడా ఉంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో జనాభా నిష్పత్తిని ఎంతవరకు పరిగణనలోకి తీసుకోవాలి? కులాలు, వర్గాలు, మతాల ఆధారంగా కోటాలు ఉండాలా? లేదా ఎన్నికల్లో గెలిచే సామర్థ్యమే ప్రధాన ప్రమాణం కావాలా అనే చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల మధ్య కొనసాగుతోంది. కానీ బీసీ ముస్లిం నాయకుల వాదన మాత్రం స్పష్టంగా ఉంది. వారికి కావలసింది ప్రత్యేక హక్కులు కాదు, జనాభాకు తగిన అవకాశాలు, అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం, నామినేటెడ్ పదవుల్లో వాటా, విద్య, ఉపాధి రంగాల్లో మరిన్ని అవకాశాలు, స్థానిక సంస్థల నుంచి శాసనసభల వరకు సరైన ప్రాతినిధ్యం. మొత్తంగా చూస్తే ఈ సభ కేవలం ఒక సామాజిక సమావేశం మాత్రమే కాదు. తెలంగాణ రాజకీయాల్లో బహుజన ప్రాతినిధ్యం, బీసీ ముస్లింల వాటా, సామాజిక న్యాయం వంటి అంశాలను మళ్లీ చర్చలోకి తీసుకొచ్చిన వేదికగా మారింది. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఈ డిమాండ్లను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయో చూడాలి. జనాభా ఆధారంగా రాజకీయ వాటా ఇవ్వాలా, లేక ప్రస్తుత వ్యవస్థనే కొనసాగించాలా అనే ప్రశ్నపై చర్చ మాత్రం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. జై భీమ్, జై ఫూలే, జై కాన్షీరాం. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.